హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి పచ్చి పులుసు చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ఓకే, ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే, ముందుగా ఇట్లా మిరకాయలు తీసుకున్నానండి. ఇట్లా పుల్ల కూర్చుకొని మంచిగా ఇట్లా కాల్చుకోవాలి. బాగా మిరకాయలు కాలినాయండి. ఇవి తీసి ఒక గిన్నెలోకి వేసుకుంటాం. ఇప్పుడు కల్లుప్పు కొద్దిగా వేసుకుంటాం. కరివేపాకు కొద్దిగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయ ఇట్లా దంచుకోవాలి, పొట్టు తీసి దంచుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవన్నీ వేసి చేత్తో ఇట్లా నలుచుకుంటాం. ఇట్లా నలపడం వల్ల మనకి మొత్తం ఒకటిగా బాగా కలిసి మంచిగా సువాసన వస్తుందండి. కరివేపాకు, మిరపకాయలు, వెల్లుల్లిపాయ. ఇప్పుడు చింతపండు తీసుకున్నాము. చింతపండు కానీ బాగా ఇట్లా పిసుక్కుంటాం. మాకు తొక్క నచ్చదండి, దానికనే తొక్క తీసేస్తున్నా. వేసేవాళ్ళు అట్నే కూడా వేసుకుంటారు. నాకెందుకో అది తొక్క వస్తే నచ్చదండి తినేటప్పుడు మధ్యలో. దానికనే అదంతా తీసేస్తున్నాను. పిండి మనకి ఆ రసం మాత్రం తీసుకుంటున్నా, చింతపండు రసము. రెండోసారి కానీ వేసి నీళ్లు వేసి బాగా ఇట్లా పిసుక్కొని రసం మాత్రం తీసేసుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా ఇట్లా సన్నగా కోసి పెట్టుకున్నాము. అవి కానీ వేసి బాగా చేత్తో ఇట్లా బాగా నలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది కానీ బాగా ఇట్లా కలుపుకుంటాం. జీలకర్ర అండి, మెయిన్ ఐటమ్ వచ్చేసి పచ్చి పులుసుకి జీలకర్ర కానీ మంచి సువాసన ఇస్తుంది. జీలకర్ర వేసి కానీ బాగా ఒకసారి ఇట్లా నలుపుకోవాలి. మన పచ్చి పులుసు రెడీ అయిపోయింది. మిరపకాయ గుజ్జు అంటారు, పచ్చి పులుసు అంటారండి. ఇప్పుడు మన రాగి సంగటి చేసుకుంటాము. వీడియో కట్ అయిపోయిందండి, అది ఫస్ట్ చేసేది. ఇంతవరకు నేను పెడుతున్నాను. ఇప్పుడు ముద్ద చేసుకుంటాం. రాగి సంగటి కానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది అరిటాకులో పెట్టుకున్నాము. రాగి సంగటి పెట్టుకొని పచ్చి పులుసు పోసుకున్నామండి. ఇట్లా ముద్ద తుంచుకున్నాము. కొద్దిగా తుంచుకొని ఇప్పుడు ఈ పచ్చి పులుసులో ఇట్లా అద్దుకొని తింటుంటే అసలు ఎట్టుంటుందో మీకే తెలుసండి. మీరు ఇట్లనే చేసుకొని తినండి. చాలా టేస్టీగా పచ్చి పులుసు రాగి సంగటి చాలా బాగుందండి. పుల్లగా కారంగా అసలు ఎంత రుచి అంటే చూస్తే మనకి సింపుల్ అనిపిస్తుందండి, కానీ తింటేనే తెలుస్తుంది దీని రుచి. ఇప్పుడు ఇది తినేసి నాకు వచ్చేసి 4 గంటలకి పచ్చి పులుసు కొంచెం మిగిలి ఉన్నిందండి. 4 గంటలకు స్నాక్ ఏదైనా తినాలనిపించింది. ఇంట్లో పానీపూరీలు ఉన్నాయి. ఈ పచ్చి పులుసులో ఇట్లా వేసుకొని పానీపూరి తింటే చాలా రుచిగా ఉన్నాయండి. మీరు కానీ ఎప్పుడైనా పచ్చి పులుసు మిగిలితే కానీ
ఇట్లా పానీపూరిలో వేసుకొని తినండి. మేము చిన్నప్పుడైతే మేము గ్లాసులు తాగేసేవాళ్ళమండి సూప్ లాగా. ఇప్పుడు ఇది పానీపూరీలు ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా పానీపూరిలో ట్రై చేశాను. చాలా టేస్ట్గా ఉంది. మీరు కానీ ఇట్లా ఒకసారి మధ్యాహ్నం పచ్చి పులుసు తిని మిగిలిందంటే ఇట్లా చేసుకొని తినండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఓకే వ్యూవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే బాయ్.